హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ అండి. ఈ కార్న్ చీజ్ బాల్స్ని ఈరోజు మనం డీప్ ఫ్రై లేకుండా హెల్దీ వేలో సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మీరు ఈవినింగ్ స్నాక్స్లోకి ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినా, అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ కార్న్ చీజ్ బాల్స్ని ట్రై చేసి చూడండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా క్విక్గా ఈజీగా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు బొంబాయి రవ్వ అండి, అదే సోజీ అంటారు కదా, దాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం మొక్కజొన్నల్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అల్లంని ఈ విధంగా తురిమి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు క్యారెట్ని కూడా తురిమి వేసుకోవాలి. అలాగే సన్నగా ఈ విధంగా క్యాప్సికమ్ని ముక్కలు చేసుకొని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని, ఒక 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆర్గానోని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్పూన్తో సరిగ్గా మిక్స్ అవ్వదండి. దీన్ని మనం చేత్తో బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని మరీ పల్చగా అలానే మరీ ఎక్కువ గట్టిగా మిక్స్ చేసుకోకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి. మీకు ఒకవేళ ఇది డవ్ అనేది గట్టిగా అనిపిస్తే కొంచెం పెరుగుని వేసి ఈ విధంగా దీన్ని కలిపి పెట్టుకోవాలి. ఇవి చూడండి, చీజ్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని ఇంకొకసారి మనం కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్నాక నిమ్మ సైజ్ అంతా పిండిని తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నిమ్మ సైజ్ అంతా పిండిని తీసుకొని దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పిండిని ఇప్పుడు దీని లోపల చీజ్ క్యూబ్స్ని పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని కవర్ చేసుకోవాలి. ఈ విధంగా కవర్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలండి చేతులతో. చూడండి, ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇలాగే మిగతా బాల్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా చీజ్ని మధ్యలో పెట్టేసుకొని వీటిని బాల్స్ లాగా ఈ విధంగా చుట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్గా చేసుకొనేసేయచ్చు. చూడండి, అన్ని బాల్స్ని ఈ విధంగా మనం చుట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద అప్పం ప్యాన్ పెట్టుకోవాలండి, అదే గుంత పొంగనాల ప్యాన్ని. ఇప్పుడు దీని లోపల మనం ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ని వేసుకున్నాక ఇప్పుడు బ్రష్తో ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రీస్ చేసుకున్నాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ని పెట్టేసుకుందాం. బాల్స్ని పెట్టేశాక మనం వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు వీటిని మనం కుక్ చేసుకోకూడదు. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి పైనుంచి కలర్ వచ్చేస్తాయండి, లోపల సరిగ్గా కుక్ అవ్వవు. కాబట్టి వీటిని లో ఫ్లేమ్లోనే ఇట్లా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. అంతే, ఇప్పుడు స్టవ్ని మనం ఆఫ్ చేసేసుకొని ఈ బాల్స్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. లోపల నుంచి కూడా చూడండి ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. మన చీజ్ కూడా చూడండి ఎలా మెల్ట్ అయ్యిందో. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ కార్న్ చీజ్ బాల్ని మీరు టమోటా కెచప్తోనైనా, టమోటా సాస్ లేదా గ్రీన్ చట్నీతో కూడా సర్వ్ చేయొచ్చు. ఇవి ఇలా అయినా తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి.
మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈ కార్న్ చీజ్ బాల్స్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.